మనీ న్యూస్కి స్వాగతం. కమలం గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పి కూటమి అభ్యర్థులను అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరి కోసం మీలో మమేకమై ఒక్కళ్ళమై మీ ఆడపడుచులమై, ఎందుకంటే నలుగురు అసెంబ్లీ క్యాండిడేట్ లేడీస్ ఉన్నారు, ముగ్గురు మాత్రమే జెంట్స్ ఉన్నారు. సో నలుగురు ప్లస్ ఒకటి 5 లేడీస్ ఉన్నాం, 2 జెంట్స్ ఉన్నారు. సో మీరందరూ కూడా ఆశీర్వదించాలని, ఎందుకంటే 33% రిజర్వేషన్ అన్నారు మోడీ గారు. 33% కాదు, 50%, 60% reservation. We have got out of 7 seats, sir. We have got women's reservation. 33% for 29, but we have got 60%, sir, in our constituency already. We have four MLA candidates who are females, ladies, and one MP also. సో అందరూ కూడా మహిళల్ని మేము మీ ఆడబడుచులుగా భావించి గెలిపిస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను. 15 రోజులు ఇంకెంతో 15 రోజుల సమయం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గ్యారంటీగా మేము గెలుస్తామని అనుకుంటాం, కానీ నేనైతే ఒకటే భావిస్తున్నాను, ప్రజలు 100% ఈరోజు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ ఇస్తుందో ఆ స్కీమ్స్ ఇక్కడ అమలు చేయట్లేదు అని ఖచ్చితంగా నమ్ముతున్నారు. అండ్ ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్ అయితే మాత్రం, అంటే మా అభ్యర్థులు చాలామంది రోడ్ల మీదకి వచ్చేసి జెండాలు పట్టుకొని తిరిగేస్తున్నారని నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. ఒక సైలెంట్ రెవల్యూషన్, ఒక చారిత్రాత్మక తీర్పు అయితే మే 13వ తారీఖున వస్తుంది. జూన్ 4వ తారీఖున మనం అందరం మళ్ళీ మాట్లాడుకుంటాం ఇదే విషయం గురించి. ఆంధ్రప్రదేశ్లో భారీ మార్పు జరుగుతుంది. అదైతే 100% నేను బల్లగుద్ది ధీమాగా చెప్పగలుగుతాను. రిబెల్ అభ్యర్థులు అని ఏం లేదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 5 వేళ్ళు ఒకేలాగా ఉండవు. కొన్ని ఎజెండాస్ ఉంటాయి, పర్సనల్ ఎజెండాస్ ఉంటాయి. కొంతమందిని రెచ్చగొట్టి పోటీ చేయిస్తున్న సందర్భాలు కూడా కొన్ని చూస్తున్నాము. కానీ అవన్నీ సర్దుకుంటాయి. ఎందుకంటే నామినేషన్స్ విత్డ్రాయల్కి 29 వరకు టైం ఉంది. మీరు 29కి చాలా చేంజెస్ చూస్తారు. డెఫినెట్గా అందరూ కలిసి ఒకే తాటి మీదకి వస్తారు. ఒకే తాటి మీద ఉందండి, నో డౌట్ అబౌట్ ఇట్. మా గోల్, మా ఎయిమ్ ఒకటే. అభ్యర్థుల్లో నేను చెప్తున్నాను కదా, పర్సనల్ డిఫరెన్సెస్ ప్రతి ఒక్కళ్ళు అందరూ ఒకలాగా ఉండరు. సో డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒకనాడు వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న నినాదం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సైలెంట్గా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నారు. కానీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అన్న విషయం ప్రజల మైండ్లోకి చాలా గట్టిగా వెళ్ళింది. అది మనం అనుకున్నట్టు ప్రజల అమాయకులు కాదండి. పైకి ఎలా చూపించినా సరే తీర్పిచ్చేటప్పుడు ఏంటండి అది, ప్రజలు వచ్చిన వాళ్ళకి రిటర్న్ పంపించారు. ఎవరు వచ్చిన వాళ్ళు రిటర్న్ పంపిస్తారు? మా నాయకుల, మా బీజేపీలోనా కూటమిలోనా? అవన్నీ సర్దుకుంటాయండి. కొన్ని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సర్దుకుంటాయి. ఏమండి నాయకుల్లో, మళ్ళీ చెప్తున్నాను, నాయకుల్లో ఏదైనా చిన్న లోపాలు ఉన్నా ప్రజలైతే 100% డిటర్మైండ్గా ఉన్నారు. ఓటు వేయవలసింది ప్రజలు. అంటే నేను ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఈరోజు ఎవరికీ లేదు. ఎందుకంటే అనుభవిస్తున్నాం. మా నాయకులు కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరండి, అదేం లేదు. మీరు అలాంటివి ఏమనుకోవద్దు, ఎవ్వరు ఏముండరు. జిల్లా అధ్యక్షులు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నామండి, అక్కడ కూడా వెళ్తున్నాం. ఇప్పుడు బీజేపీ ఆఫీస్కి వెళ్తున్నాం. అంటే ఒక హామీ ఇచ్చాను అని చెప్పడానికి లేదండి. పార్వతీపురానికి గీత మార్క్ ఏంటంటే, ఈసారి పార్వతీపురంలో ఫస్ట్ నేను చూడవలసింది మౌలిక సదుపాయాలు. కాబట్టి మొట్టమొదటగా మున్సిపాలిటీని బలోపేతం చేయడం అయితేనే మంచినీళ్ళ సౌకర్యం. ఈ రోజుకి పక్కనే ఉన్నా సరే, నాగవల్లి పక్కనే ఉన్నా సరే, ఈరోజుకి మంచినీళ్లు లేకపోవడం, సరియైన త్రాగునీరు ఇవ్వలేకపోవడం అన్నది ప్రభుత్వాలు దౌర్భాగ్యంగా చూస్తున్నాను. కాబట్టి 100% ఫస్ట్ మంచినీళ్ళు, ఆ తర్వాత ఇళ్ళు, అందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలని. రెండోది, ఇక్కడ ఉన్న ఇష్యూస్ బేసికల్లీ చెప్పాలంటే, పార్వతీపురంలో ఎప్పుడైతే మనకి మున్సిపాలిటీ స్ట్రాంగ్ అవుతుందో, జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉంది, ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. బేసికల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే తప్పితే జిల్లా పరంగా మనం అడ్మినిస్ట్రేషన్ సాగించడం కష్టం అవుతుంది. సో 100% ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ స్ట్రాంగ్ అయ్యేటట్టు మున్సిపాలిటీకి నిధులు రావడమే కాకుండా, అలాగే మనం ప్రతి ఒక్క ఇంటికి కుళాయి ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం దాని మీద వర్క్ చేసాము, కానీ అది కంప్లీట్ అవ్వలేదు. అండ్ పార్వతీ మన్యం జిల్లాకైతే నేను ఇంకొక ఇది కూడా ఇస్తాను. ఇప్పటికీ చాలా చోట్లకి ఇంకా రోడ్లు లేని
ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి పర్టికులర్లీ రోడ్స్, కనెక్టివిటీ, మంచినీళ్ళ సౌకర్యం, ఇళ్ళు 100% ఈసారి ఆవాస్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల్లా నెరవేర్చాలన్నది నా ఆశయం. అప్పుడు కూడా పొన్నపాటి లాభేష్ సొంతనికి నేను నిధులు ఇవ్వడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా నిధులు ఇచ్చారు. అప్పుడు జంజావతికి కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ కనీసం సిల్ట్ క్లియరెన్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ అన్నీ కూడా ఈరోజు నిర్వీర్యమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక కింద ముందుకు చేపట్టారు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.